ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఫినిక్స్లో? అంటే లైక్ ద గర్ల్ నెక్స్ట్ టు ద డోర్ లాగానా, ఆర్ ఎల్స్ యూ టు హ్యావ్ సమ్ యాక్షన్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? డైరెక్టర్ నన్ను చూస్తున్నాడు, నేను చెప్పను. సో సో ఎట్లా యాక్చువల్లీ ఇట్స్ ఆల్ అబౌట్ వన్ మ్యాన్ షో. సో హీ ఈస్ ద ఫేస్ Okay. ఆఫ్ ద ఫిలిం. సో ఐఎమ్ డూయింగ్ మై పార్ట్. ఎవ్రీ వన్ హ్యాస్ అన్ ఈక్వల్ రోల్ ఇన్ ఇట్. సో అంటే ఒక్కొక్క క్యారెక్టర్గా అలా చెప్పగలను, కానీ ఉంటుంది మనకి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో అండ్ మచ్. సూర్య గారు, సో వెల్కమ్ టు టాలీవుడ్. Thank you, ma'am. All the very best. And tell us what one quality you like from your dad that you want to showcase in films. The love towards his work and the dedication towards his work, Okay. maybe that makes me more impressive. Okay. What is the what thing dad said after watching the movie to you? He said that I didn't expect you. I didn't expect this from you. That's all. Okay. All the very best. Sir, నేను ఒక్క నిమిషం సార్, డైరెక్టర్ సార్, యాక్చువల్లీ మీరు యాక్షన్ కొరియోగ్రఫీ చేశారని చెప్పారు. సో కమింగ్ టు దిస్ ఫిలిం, అన్ని యాక్షన్ సీన్స్ అన్నీ చాలా కష్టమైనవి ఉన్నాయి కదా, మరి ఈ సినిమాలో లైక్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ చేయడానికి ఏది ఎక్కువగా టైం తీసుకున్నారు? అంటే లైక్ ఫైట్స్ అయ్యి ఒకటి ఉంటాయి కదా సార్, 2 ఫైట్స్ 3 ఫైట్స్. బేసిక్గా ఫైట్స్ చేసే మీకు మీ సినిమాలో ఒక డిఫరెంట్ యూనిక్ ఫైట్ కొరియోగ్రఫీ ప్రజెంట్ చేయాలని ఉంటుంది. సో అలా ఎక్కువ డేస్ తీసుకున్న కొరియోగ్రఫీ ఏమైనా ఉందా ఈ సినిమాలో? డెఫినెట్గా 2 సీక్వెన్స్ ఉంది. ఒకటి వచ్చి క్లైమాక్స్, సార్ ఒక బ్రీఫ్ ఇచ్చారు స్పష్టంగా, అది యూ కెన్ సీ ఇట్ ఇన్ ద స్క్రీన్ బికాస్ ఐ కాంట్ రివీల్ టూ మచ్. బట్ ఇది ఎంఎంఏ అని చెప్పాను కదా, అది ఒక న్యూ అటెంప్టే అది. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డిడ్ ఇన్ షార్ట్, ది షార్ట్ అ బిట్, బట్ దీంట్లో వచ్చి ఒక రియల్ టోర్నమెంట్ లాగానే ఉండాలి అని వి ట్రైడ్ అ బెస్ట్. దానికి ఒక పెద్ద ఎఫర్ట్ వీ హ్యావ్ టు పుట్. అండ్ రియల్ యాక్షన్ జరుగుతుంది కదా, అప్పుడు మనకి లైక్ లైక్ వీ కెనాట్ స్టాప్ ద యాక్షన్ ఇన్ బిట్వీన్. అది ఒక పెద్ద ఛాలెంజ్, షూట్ చేయడమే ఛాలెంజ్. ఇది ఆయన వన్ మోర్ అడుగు, వీ క్యాన్ సే వన్ మోర్ ఫర్ దెమ్. దే కీప్ ఫైటింగ్, వీ హ్యావ్ టు క్యాప్చర్ ఇట్ ప్రాపర్లీ. అండ్ అది క్యాప్చర్ చేసిన తర్వాత మనకి ఇంకొకటి వచ్చింది, ఎక్కడ ఈయన ప్లేస్ చేయాలి, ఏ ప్లేస్మెంట్లో. సో అదని ఒక పెద్ద ప్లాన్ చేసాము. అది ఒక చాలా ఛాలెంజ్గా ఉంటుంది అది. సార్, ఎంతోమంది ఫేమ్ ఉన్న హీరోస్కి మీరు యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు కదా,